తీన్మార్ మల్లన్న అన్నాడు, ఒక షర్మిలాగా అవుతావు నువ్వు, నువ్వు ఇప్పుడు ఈ రోజు నీ డేట్ ఇది, నువ్వు పార్టీ పెట్టిన డేటు, నేను ఎక్స్పైరీ డేట్ కూడా రెడీ ఉంది చూసుకో అన్నాడు. నీకు దాంతో పాటు అనకూడదు, అమ్మాయి పాపం పార్టీ పెడతాడే మనం ఎవరం కాదనడానికి, కానీ 100 కోట్లతో లాంచ్ చేసింది ఆ పార్టీని, 100 crores మినిమం. ఇట్లాంటి నాకైతే అర్థం కాదు. నాకు తెలిసి ఒక 7-8 కోట్లు ఖర్చు పెట్టుంటారు సార్ పార్టీ. 100 crores అంటున్నా నేను. అసలు యాడ్ ఈనాడు యాడే 3 కోట్లు, అంటే మామూలుగా అంటే కార్యక్రమాలకు వరకు ఒక 10 కోట్లు, పేపర్ యాడ్స్ ఒక 15 కోట్లు, ఎలక్ట్రానిక్ అన్ని కలిపితే 25 crores కనపడుతుంది. మరి ఆ కార్యకర్తలు వచ్చినోడు పోయినోడు, బస్సు, ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు ఎంత నీ భక్తుడైనా వాడు తిండి తినడానికి నా సంగతి చేద్దాపుతున్నాడు. సో చాలా మంది మన జర్నలిస్టులు ఏం మాట్లాడుతున్నారంటే, ఒక 500 కోట్లు ముందు పెట్టుకున్నాము బయటకు వచ్చింది, అది నేను చెప్పలేను. చాలా మంది మాట్లాడుతున్నారు ఒక 500 కోట్లతోటి జనం మీదకి తెలంగాణ రాష్ట్రంలోకి పార్టీని వదిలింది, అయితే సక్సెస్ లేదో లేదు. వ్యాక్యూమ్ లో ఆమె రావడానికి ధైర్యం చేసింది. తర్వాత నేను 100 crores ఖర్చు పెట్టింది మొదటి రోజు అని అంటున్నా, 25 అని కన్సిడర్ ఇచ్చారు. సో ఆ మాత్రం కూడా ఆమె దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎవరు 100 crores ఫస్ట్ డే నాడు ఖర్చు పెట్టి పార్టీ లాంచ్ చేయడమే, ఆమె అన్నిటికీ సిద్ధపడి వచ్చింది. ఆమె దగ్గర సామాగ్రి, మందుగుండు సామాగ్రి ఉంది అనడానికి అది ఉదాహరణ. అంటే మీరు ఇప్పుడు సీరియస్ గానే ఆమె దిగుతుందని అనుకుంటున్నా అనిపించింది. నేను అనుకుంటున్నా, మరి అంత సీరియస్ గా ఆమె చెప్తుంది కదా, తెలంగాణ టీఆర్ఎస్ పేరు పెట్టుకుని అట్లా దెబ్బ కొట్టే టీఆర్ఎస్ ని వాళ్ళ అవినీతి మీద మీరే అన్నట్టు టీఆర్ఎస్ పట్టుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా కాంగ్రెస్ తిట్టకుండా, బీజేపీ తిట్టకుండా రోజు బీఆర్ఎస్ ను వాళ్ళ నాన్ననే తిడుతుంది తప్ప వేరే వాళ్ళు తిట్టపా. ఆమె ఒక్కొక్క అడుగు ఆ రకంగా వేస్తుంది. సో దానివల్ల నేను అంటే వ్యాక్యూమ్ లో కొంత స్పేస్ దొరుకుతుంది. అది ఎంతవరకు రేపొద్దున 10 సీట్లు గెలిపిస్తా, 1 గెలిపిస్తా, 2 గెలిపిస్తా చెప్పలేదు. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, చిరంజీవి లాంటి వాడు మ్యానిష్ అయిపోయాడు, దేవేంద్ర గౌడ్ 6 నెలలకే మూసేసాడు, ఆయన మెర్జ్ చేశాడు ఆలి నరేంద్ర, విజయశాంతి తెలంగాణ పార్టీ హేమాహేములు అంటే ఈమెతో సమానం. అవును కాదని ఇప్పుడేమన్నా ఎట్లా అంటాం, కానీ వాళ్ళంతా కూడా చేశారు, వదిలేశారు. ఇప్పుడు నేను నడిపిన పార్టీ ఎక్కడో నార్త్ పార్టీని తెచ్చినట్టు సొంత పార్టీ నడపట్లేదు. ఇవంతా సమయంలో ఆమె సొంతంగా అంత ధైర్యంగా ఈ వ్యాక్యూమ్లోంచి ఉట్టుకొని వస్తుందంటే, అందులో అగ్రవర్ణాలకు చెందిన రావడం అంటే ఆశ్చర్యం అంటున్నాను. అసలు ఏంటి సార్ ఆమె ధైర్యం ఏంటి సార్? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ వ్యాక్యూమ్ని గుర్తించింది ఆమె, అందులో అనుమానం. వ్యాక్యూమ్ గుర్తించింది, కరెక్ట్ టైంకు బీఆర్ఎస్ దెబ్బ కొట్టింది. బీఆర్ఎస్ ఆల్రెడీ పడుకొని ఉంది, అంపశయ మీద భీష్ముడు ఇంకో బాణం వేసింది వచ్చి, ఆల్రెడీ అంపశయ మీద ఉంది. అదే పార్లమెంట్ ఎలక్షన్స్లో 0 అయిన బీఆర్ఎస్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు 0 అవుతుంది. అది లేచింది మళ్ళీ లోకల్ బాడీ ఎంతనా కానీ 40% కానీ 35 కానీ లేచింది. అట్లాంటి బీఆర్ఎస్ మళ్ళీ మంచి నీళ్లు పోస్తుంది, రోజు నిప్పులు కక్కుతుంది, తద్వారా అది నీళ్లు పోసినట్టు అవుతుంది ఆ పార్టీ యొక్క వాళ్ళన్న కేటీఆర్ రివైవల్ మీద. వాళ్ళన్న కేటీఆర్ గారి గురించి ఒక వ్యాఖ్య చేసింది, ఆయనకి ఏం తెలియదు అన్నదంటే, అంటే ఆయనకి ఒక జడ పదార్థంలో ఉన్నాడు తప్ప ఆయనకి ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడింది. ఏంటి సార్ ఆ మాటలకు అర్థమైంది? నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్లో మీరు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మీ తెలివితే పక్కడు వచ్చి చెప్తాడు, ఆఫీసర్ కాబట్టి ఇంకోటి వచ్చి చెప్తాడు, కార్యకర్త వచ్చి చెప్తాడు. ఈ జరిగే అంశాలకు నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండా జరిగాయంటే నమ్ముతుందా? కోర్టు నమ్ముతుందా? ప్రజలు నమ్ముతారా? ఇవన్నీ వాళ్ళంతా కూడా అండర్స్టాండింగ్ చేసిందే తప్ప ఆమెకు అందులో వాటా ఉండకపోవచ్చు, మనకేం తెలుసు. ఆమె ఆశించిన స్థాయిలో ఇప్పుడు షర్మిలకు జరిగిన న్యాయం ఏంటి? ఆస్తులు తగాదనే కదా, ఇక్కడ కూడా ఆస్తులు తగాదని అంటున్నారు జనాలు. ఆస్తులు తగాద కాదు, మరి ఆత్మగౌరవం పనిచేది. ఆత్మగౌరవం ఏం దెబ్బతిందని సార్ నాకు అర్థం కాదు. మమ్మల్ని నన్ను ఎంపీగా ఓడించింది మా వాళ్ళే ఉండొచ్చు, ఏమంటున్నా అంటే అయినా సరే నీకు నెంబర్ 1 అవకాశం ఎంపీగా పార్టీ ఇచ్చింది, నెంబర్ 2 అవకాశం ఎమ్మెల్సీ ఇచ్చింది. రవీంద్రరావు అన్నట్టు అధినేత కూతురుగా ఇప్పటికి కూడా ఉంది పార్టీలో. డైరెక్ట్గా కొద్దిమంది తప్ప, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ తప్ప అందరు మాట్లాడట్లేదు. టాప్ లీడర్స్ సైలెంట్ ఉన్నారు. ఇదంతా అందువల్లనే అక్కడి నుంచి వస్తున్నావు కాబట్టి ఇవన్నీ మరి ఇబ్బందికరంగా పార్టీకి పరిగణించినాయి. ఈరోజు ఆమె కూడా అవకాశం వచ్చేంత వరకు వచ్చి ఆగిపోద్ది అనుకున్నాను నేనైతే. తీర్మానం ఇట్లా లేచాడు, స్తబ్దత వచ్చింది. అదే పీసీ కాన్సెప్ట్ మీద ఎంతో ఎదగాలతున్నాం, రాలేదు. మరి సామాజిక తెలంగాణ గ్యాప్ లో వచ్చింది అమ్మాయి, వ్యాక్యూమ్ లో వచ్చింది. ఆ వ్యాక్యూమ్ లో ఎంత లేవాలంత ఆఫ్టర్ 3 months మాడదాం. ఎవరో చెప్పారు కదా డేట్ ఇచ్చినట్టు, 3 months రాదా మళ్ళీ చెప్పారు. అదంతా ఈజీ కాదండి, ఈజీ కాదు. తిట్టేంత వరకు బాగానే ఉంటుంది అందరికి. ఇంకా బీఆర్ఎస్ కుంగిపోతుంది, వాడికి వచ్చే అవకాశం పోద్ది. ఏ బీజేపీ లేస్తుండొచ్చు, ఇంకో పర్సన్ ఎవరైనా లేస్తుండొచ్చు, ఈమె లేవదంటున్నా అందులో. ఆ పార్టీని కొట్టడానికే పనికి వస్తుంది. దీని వెనకాల కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండి నడిపిస్తుంది మొత్తం. ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, మనకేం తెలుసు. ఇప్పుడు అక్కడ ఉన్న బీఆర్ఎస్ లేవకూడదు, బీఆర్ఎస్ చావు దెబ్బ కొట్టాలి.
కాంగ్రెస్ అదే అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది. ఓ ఈవెన్ రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తాడు బీఆర్ఎస్ జీరో చేసేద్దామని, తర్వాత చూసుకోవచ్చు బీజేపీని. అప్పుడు ఎవరికైనా సరే సహజంగా పాలిటిక్స్లో పాసిబుల్. ఇప్పుడు ఈవెన్ వాళ్ళ ఫాదర్ యొక్క క్యారెక్టర్ తీసుకుందాం. ఆయన ఫస్ట్ కాంగ్రెస్ అలయన్స్ మహాకూటమి ఏదో కూటమి, రెండోసారి టీడీపీతో అలయన్స్ మహాకూటమి, అది కాంగ్రెస్ అయిపోయింది టీడీపీ. కాంగ్రెస్ తిట్టకుండా వచ్చి బయటకు వచ్చి టీడీపీతో అంటగాడు. ఈ రిజల్ట్ ఇంకా ఎల్లుండి వస్తుందనగా లూధియానా పోయి మన బీజేపీ లీడరు ఎల్కే అద్వానీతో చేతులు లేబట్టి కూటమిలో నిలబడ్డాడు. అంటే కాంగ్రెస్ అయిపోయింది, టీడీపీ అయిపోయింది, బీజేపీ అయిపోయింది. ఎవరి బతికే సిద్ధపడ్డాడు అన్నాడు కదా ఓపెన్ స్టేట్మెంట్. తెలంగాణ కోసం మేము గొంగళి పురుగును కూడా ముద్దు ముద్దాడతాను. అండ్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా అందరితో సంబంధాలు పెట్టుకుంటా అన్నాడు. ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా, ఆర్ఎస్ ఎక్కడ ఆర్ఎస్యూ ఎక్కడ అని ఆ రకంగా రాజకీయం చేశాడు. తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని అనలే. ఫక్తు రాజకీయ పార్టీకి ఈరోజు మారిపోయింది, నేను చేసేది రాజకీయ కూడా అన్నాడు అని సమైక్యాలను పెట్టుకున్నాడు. వేరే పార్టీ డిమాలిజ్ చేశాడు. ఆమెదో మా నాన్న శుద్ధ పూస పూస అంటుంది కానీ ఇవన్నీ చేస్తాడు మనం ఊహించాం. సో అట్లాంటి పాసిబిలిటీ ఉంది. సారు ఇక రారు అంటుందామా అమ్మాయి చెప్పేస్తుంది డైరెక్ట్గా అన్నది కదా. మీరు నేనంటే యాక్సెప్ట్ కాదు అది, అమ్మాయి అంటుంది కాబట్టి. అంటే ఈ రోజు ఆ అమ్మాయి చాలా క్లియర్గా ఈ పార్టీ ఖతమైపోయిందని చెప్తుంది మీకు. ఓపెన్ గా చెప్తుంది, ఓపెన్ స్టేట్మెంట్. ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అంటారు నేను. సో పాలిటిక్స్లో మళ్ళీ రేపొద్దున ఆమెకు అవసరం అయితే కింగ్ మేకర్గా ఉందనుకుందాం, ఓ 10 సీట్లే గెలిపించింది అనుకుందాం, కాంగ్రెస్కి అవుతుంది, కాంగ్రెస్కి పోతుంది, బీజేపీకి వస్తుంది, బీజేపీ పోతే ఇదే బీఆర్ఎస్ కూడా పోతే అవసరం. వాడు వచ్చి అమ్మదారా 10 ఉంది నీకు ఎది కావాలంటే తీస్తామంటే పోదా. నేను అంటున్నా అంటే పాలిటిక్స్లో తప్పు లేదంటున్నా, పోద్దని కాదు. కేసీఆర్ స్టేట్మెంట్ అది. పోతుందని తప్పు లేదు, పోకూడదని తప్పు లేదు కానీ సార్ ఏమైనా జరగవచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటున్నాను. కేసీఆర్ చేశాడు కదా అని ఎగ్జాంపుల్ చెప్పాయి ఇవన్నీ. నువ్వు అదే తాన్లో ముక్కవు కదా, అవును అదే తాన్లో ముక్కవు, నువ్వు కాదంటే ఇట్లా